ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంఆర్పీఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బ్రహ్మయ్య మాదిగ తెలిపారు. స్థానిక అబ్దుల్లా ఖాన్ ఎస్టేట్లోని ఆ సంఘం కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 ఏళ్ల పాటు తన్ని తగలేసిన చంద్రబాబుడు వంచన చేరిన మందకృష్ణ మాదిగ ఆయనకు ఎంతకు అమ్ముడుపోయాడో ప్రజలకు తెలపాలన్నారు. రోడ్ల మీద తిట్టి ఇంట్లో కాళ్లు పట్టుకునే నైజం మందకృష్ణదన్నారు. చంద్రబాబు నెంబర్ 1 మోసగాడని, చంద్రబాబు నుంచి ప్రాణహాని ఉందని చెప్పి ఇప్పుడు ఆయన చెంతకు చేరడం వెనుక రహస్య ఒప్పందం ఏంటని ప్రశ్నించారు. మాదిగ కులాలను రాజకీయ పార్టీలకు తాకట్టు పెట్టే నీచ సంస్కృతి ఆయనదన్నారు. ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు, దళిత వర్గాలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందజేశారని, వారికి అండగా నిలిచారన్నారు. మాదిగలు జగనన్న వైపే ఉన్నారని, వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల విజయానికి పనిచేస్తామన్నారు. సమావేశంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు రాజశేఖర్, ఆకెపోగు రాజరత్నం, సుందర్రాజు, పేరపోగు రమేష్, ఎంఆర్పీఎస్ యువజన విభాగం నాయకులు డేవిడ్ పాల్గొన్నారు. ప్రభుత్వం రావాలని, పేద వర్గాలకు మేలు జరగాలని, అనేక సంక్షేమ పథకాలు అన్ని వర్గాల ప్రజలకు అందాలి అని కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్సీపీకి మా సంపూర్ణ మద్దతిస్తూ వైసీపీ గెలుపు కోసం, జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కోసం మాదిగలు మరియు అన్ని అణగారిన వర్గాల ప్రజలు, క్రైస్తవ మైనారిటీ వర్గాలు కూడా కృషి చేయాలని సందర్భంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉండబడిన ప్రతి ఒక్కరికి మేము పిలుపునిస్తా ఉన్నాం. కారణం ఏంటంటే ఈరోజు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎస్సీ రిజర్వేషన్లను వర్గీకరించాలని 94లో ఉద్యమం ఏర్పడితే దాదాపు 30 సంవత్సరాలుగా పోరాటం కొనసాగుతా ఉంది. ఈ పోరాటానికి నిన్నటి మొన్నటి వరకు నాయకత్వం వహిస్తూ పట్టినటువంటి వ్యక్తి మందకృష్ణ 30 సంవత్సరాలుగా ఎన్నికలు వచ్చిన ప్రతి సందర్భంలో వివిధ రాజకీయ పార్టీలకు మాదిగలను తాకట్టు పెట్టి తన పబ్బం గడుపుకుంటూ వర్గీకరణ అంశాన్ని ఒక వస్తువుగా మార్చి ఆ వస్తువును అడ్డం పెట్టుకుని మాదిగల మనోభావాలతో చెలగాటమాడుతూ తన రాజకీయ సుప్రయోజనాలను, తన వ్యక్తిగత ప్రయోజనాలకి కేంద్రంగా ముందుకు నడుస్తూ వర్గీకరణ అంశంలో మోసం చేసినటువంటి